ఫార్ములా ఈ రేస్ ఒప్పందానికి ముందే క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అభియోగ పత్రంలో తేల్చింది. రేసుకు ముందే బీఆర్ఎస్ కు 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందటం ఈ కుట్రలో భాగమని తేల్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు ఎస్నెక్స్ట్ జెన్ సంస్థపై పడాల్సిన ఆర్థిక భారం తప్పించినందుకే అందాయని ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 నిర్వహణకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో కీలక అంశాలను వెలువరించింది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 నిర్వహణకు సంబంధించి అధికారిక ఒప్పందం కుదరడానికి ముందే బీఆర్ఎస్ కు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని ఏసీబీ తేల్చింది. ఇందులో క్విడ్ ప్రోకో కుట్ర ఉందని దర్యాప్తులో వెల్లడించింది. కుట్రకు దారితీసిన పరిస్థితులపై న్యాయస్థానంలో కొద్ది రోజుల క్రితం దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గ్రీన్ కు అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ ను 10 ఏళ్ల పాటు రేస్ నిర్వహణకు ప్రమోటర్ గా ఎంపిక చేయడానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ కు బాండ్లు అందినట్లు నిర్ధారించింది. 26 కంపెనీల డైరెక్టర్లను 1.2 కోట్ల చొప్పున బాండ్లను కొనుగోలు చేయాలని ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ ఆదేశించినట్లు ఏసీబీ గుర్తించింది. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ వాంగ్మూలంలో కీలక విషయాల్ని ఏసీబీ వెల్లడించింది. 2021 డిసెంబర్లో కేటీఆర్ ఆహ్వానం మేరకు టీ హబ్ లో జరిగిన సమావేశానికి అనిల్ కుమార్ హాజరైనట్లు పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తే 70 నుంచి 75 కోట్ల ఆదాయం వస్తుందని క్రీడా సలహాదారు గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు అనిల్ కుమార్ కు చెప్పినట్లు తెలిపింది. వారు చెప్పినట్లు ఒక్కో సీజన్ కు 15 మిలియన్ పౌండ్ల చొప్పున చెల్లించేందుకు అనిల్ కుమార్ అంగీకరించినట్లు తెలిపింది. ఫార్ములా ఈ సంస్థతో చర్చలు జరిపి ప్రమోటర్ ఫీజును 15 మిలియన్ పౌండ్ల నుంచి 9 మిలియన్ పౌండ్లకు తగ్గించానంటూ 2022 ఏప్రిల్లో కిరణ్ చెప్పారని అనిల్ వెల్లడించారు. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 34 కోట్లు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. అనంతరం 2022 అక్టోబర్లో త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్లు అనిల్ వెల్లడించారు. మొదటి సీజన్లో 20 కోట్ల నుంచి 30 కోట్ల మేర మాత్రమే నష్టం ఉంటుందని అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా 160 కోట్లు నష్టం రావడంతో సీజన్ 10 చెల్లింపుల నుంచి వైదొలిగినట్లు అనిల్ కుమార్ స్పష్టం చేశారు. తరువాత ఎఫ్ఈఓ త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసిందని అనిల్ కుమార్ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు 2024 అక్టోబర్ 18న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో ముగ్గురిని నిందితులుగా చేర్చి ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు క్రమంలో ప్రైవేటు వ్యక్తి గోవాడ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు ఎఫ్ఈఓ సంస్థను నిందితులుగా చేర్చింది. మరోవైపు సీజన్ 9లో ప్రమోటర్ కు 160 కోట్ల మేర నష్టం వాటిల్లినప్పటికీ రేస్ విజయవంతమైందని పేర్కొనడం ద్వారా అరవింద్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లలో నీల్సన్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీజన్ 9 ప్రభావ విశ్లేషణ నిర్వహించిందని పేర్కొన్నారు. అయితే నీల్సన్ స్పోర్ట్స్ ను నియమించింది ఎఫ్ఈఓ మాత్రమే అని ఏసీబీ గుర్తించింది. ఆ నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్ 28న ఎఫ్ఈఓను ఏసీబీ ప్రశ్నించినా సమాధానం రాలేదని ఏసీబీ పేర్కొంది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, బ్రాండ్ వాల్యూకు కలిగిన లాభాలపై ఎలాంటి అధికారిక అధ్యయనం జరిగినట్లు ఆధారాలు లేవని ఏసీబీ దర్యాప్తులో తేల్చింది.